ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మీకోసం ఎలక్ట్రిక్ స్టవ్స్, ఇండక్షన్ స్టవ్స్, అలాగే వంట సామాన్, కుక్కరు, ఇలాంటి వంట సామాన్ అంతా కూడా సుమారు 2 కలిపి 8,000 రూపాయలు విలువైనటువంటి సామాన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవి వంటకు చాలా అనుకూలం. ఎక్కువ మన కట్టెల పొయ్యిలు ఇట్లా చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు గ్యాస్ కంటే కూడా ఇది మీకు వంటకి చాలా ఈజీగా, కంఫర్ట్గా ఉంటుంది. ఇలా మీకు ప్రతిరోజు జీవితంలో నిత్యం ఉపయోగపడేది, టైంకి మీరు వంట చేయడానికి, అందించడానికి ఉపయోగపడేటువంటి ఇవి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సీమల అభివృద్ధికి పల్లె పండుగ పేరుతో పోయినసారి 4,500 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశారు. గత ప్రభుత్వంలో కనీసం ఒక సిమెంట్ రోడ్డు ఇలా గ్రామాల్లో చిన్న కలవట్టు కట్టలేకపోయారు వైసీపీ పాలనలో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చాలా చక్కగా చేసి బాగా ప్రోత్సహిస్తున్నారు. మొక్కలు నాటు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు, చెట్లు పెంచడానికి ఓ ప్రణాళిక చేశారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా మనం అభినందించాల్సినటువంటి విషయం. సూపర్ 6 పథకాలు ఈరోజు సూపర్ హిట్ అయినాయి. ఈరోజు తల్లికి వందనం పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. గతంలో అమ్మఒడని ఒకరికే ఇచ్చారు, అది కూడా 4 లక్షల మంది తల్లులు బిడ్డలకు అందల. ఆ ఒక్కరికి కూడా రాష్ట్రంలో 4 లక్షల మందికి అందలేదు అమ్మఒడి. ఈరోజు ఒక తల్లికి 2 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా, 6 బిడ్డలున్నా ఈరోజు తల్లికి వందనం పథకాన్ని నారా లోకేష్ గారు అందిస్తున్నారు. ఈరోజు మనం చాలా గర్వపడాలి.